ఏం తమ్ముడు పెట్టి కావాలా? నేను చెప్పలా నా షాపు చాలా లక్కీ షాప్ అని. పెట్లు పెట్లు పట్టిపోతున్నాడు. ఏం చదువులో ఏంటో. ఇంకెన్ని పుస్తకాలు ఉన్నాయో. ఏంటి బాస్ అప్పుడే వచ్చారు? ఆ ముఖ్యమైన మ్యాటర్ దొరికిందా? అవును, ఎవరింటికి పెట్లు? సారింటికే తీసుకెళ్తున్నా. మీకెందుకు బాస్ 2 పెట్లు? అది ఇంట్లో చాలా బుక్స్ ఉన్నాయి, లైబ్రరీకి డొనేషన్ ఇద్దామని. తమ్ముడు నువ్వు వెళ్ళరా, బాస్ కి నేను హెల్ప్ చేస్తాలే. సార్ ఇదిగో. ఆగండి బాస్, డోర్ డెలివరీ ఫ్రీ కదరా? అయితే డబ్బులు ఎందుకు ఇవ్వాలరా నీకు? అవసరమా? దీన్ని లంచం అంటారు తెలుసా? పోరా. వీళ్ళంతా ఇంతే బాస్, డబ్బులు లేకపోతే బూతులు తిడతారు. నేను హెల్ప్ చేస్తాగా, అలా చూస్తారేంటి సార్? మీరు కూడా చేయండి అంతే, ఇంకా టెన్షన్ ఏంటి? రండి. అది అది మెల్లిగా మెల్లిగా సార్, మెల్లిగా బాస్, లోపలికి. అంతే అంతే బాస్. మీ డబ్బులు ఎలా సేవ్ చేసినో చూసారా? ఆ DVD మాత్రం మర్చిపోదు బాస్. బాస్ మెల్లిగా మీరు ఉండండి బాస్, నేను చూసుకుంటాను. అమ్మయ్యా, అమ్మా. బాస్ అక్కడ 2 పెట్లున్నాయి. మీరు అంత బాగా చదివేవాళ్ళ? ఇదంతా చూస్తుంటే పేపర్లో పడి న్యూస్ ఒకటి గుర్తుకొస్తోంది. మన SRNలో బాగుంది కదా, కొన్నేళ్ల క్రితం ఒక హంతకుడు ఒకని చంపేసి ఇలాంటి పెట్లోనే శవాన్ని పెట్టి ఆ బావిలోనే పడేశాడంట. చాలా కాలం తర్వాత పోలీసులు ఆ పెట్లోంచి అస్థిపంజరాన్ని బయటికి తీశారు. అందులో ఒక ముఖ్యమైన విషయం ఉంది బాస్. అదేంటో తెలుసా? ఏంట్రా? పోలీసులు బాక్స్ని కనుక్కున్నారు, దానిలో ఎవరు చచ్చారో కనుక్కున్నారు, కానీ ఎవరు చంపారో తెలియలేదుగా. దేశంలో ఎన్ని అన్యాయాలు జరుగుతున్నాయో చూసారా బాస్? ఇప్పుడు ఆ హంతకుడు ఎక్కడున్నాడో, ఏ దేశంలో జాలీగా తిరుగుతున్నాడో ఎవరికి తెలుసు? ఇప్పుడు పట్టుకుంటాం అప్పుడు పట్టుకుంటాం అని అంటారే కానీ ఎప్పుడు పట్టుకుంటారో తెలియదు బాస్. నేను చెప్తున్నా కదా, ఆ బావిని కనుక క్లీన్ చేస్తే ఎన్ని శవాలు బయటపడతాయో మీరే చూడండి. పైగా బాస్, ఆ బావిలో పెద్ద నిధి కూడా ఉందంట. ఇప్పుడు కనుక ఆ నిధిని బయటికి తీస్తే మనకి ఎంత యూస్ఫుల్ బాస్. ఆ బావిని తలుచుకుంటేనే నాకు వాంతి కూడా వస్తుంది బాస్. నేను వెళ్ళి మీ బాత్రూమ్ యూజ్ చేసుకుంటాను. ఉండండి బాస్. బాత్రూంలో గర్ల్ ఫ్రెండ్ ఉంది కదా? సారీ బాస్, సారీ. పానకంలో పొడకలేక మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తూనే ఉన్నాను బాస్. మళ్ళీ వస్తానే. మీరు తీసుకొచ్చింది మర్చిపోకుండా యూజ్ చేయండి. ఏదైనా ఇంపార్టెంట్ ఉంటే పిలవండి. మన బ్రాంచ్కి వచ్చిన 2000 మంది లిస్ట్ లో మీ పేరు కూడా ఉంది. సారీ మిస్టర్ మణికంఠ, ఇది మీ రిలీవింగ్ ఆర్డర్. మిగిలిన పేపర్స్ అన్ని మీ టేబుల్ దగ్గరికి వస్తాయి. యూ మే లీవ్ నౌ. ఏంటి సార్ ఇలా సడన్ గా పొమ్మంటే ఎక్కడికి పోవాలి? కంగారు పడకండి మిస్టర్ మణి, ఇది మేము ముగ్గురం కలిసి మీ మీద ఎగనెస్ట్ గా తీసుకున్న నిర్ణయం కాదు, ఇది కంపెనీ నిర్ణయం. అట్లీస్ట్ ఒక 1 మంత్ ముందైనా నోటీస్ ఇవ్వాలి కదా సార్. సారీ సార్, లాస్ట్ అవైలబుల్ టికెట్ నెక్స్ట్ వీక్ మండేనే. కొంచెం ట్రై చేయండి. రేపు ఉదయం నా ఫ్రెండ్ ఫ్యూనరల్ ఉంది, నేను వెళ్ళి తీరాలి. ఫేస్ చూడు, వచ్చి 2 నిమిషాలు కూడా కాలేదు, ఇంతలోనే టికెట్ కావాలంట. మీ పేరేంటి? MONEYKANDAN, మణికంఠన్. చాలా మంచి పేరు సార్. ఇవాళ నైట్ 1 o'clockకి మీ ఫ్లైట్. 10:30 కల్లా ఎయిర్పోర్ట్లో ఉంటే చాలు.